ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. అసలు క్యాపిటల్ అంశం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా అది ఒక క్యాపిటల్ లానే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంటే ఒకసారి ఇదని, ఒకసారి అదని, ఒకసారి రాష్ట్రానికి రాజధాని లేదని, మరొకసారి ఇంకేదేదో అంటూ ఇంకా డెవలప్మెంట్ అంటూ రకరకాల యాంగిల్లో నడుస్తూ ఉంది. అసలు రాజధాని చుట్టూ తిరుగుతున్న అంశాలు కావచ్చు, అసలు రాజధాని అనేటువంటిది పటిష్టంగా ఉంటుందా? అసలు రాష్ట్రానికి రాజధాని ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఇదే రాష్ట్రానికి రాజధాని అని 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఒక గెజిట్ తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? అసలు ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? మనకి తెలుగులో ఒక సామెత చెప్తారమ్మ సార్, రెడ్డి గారు వచ్చారా మళ్ళీ మొదలు పెట్టండి అంటారు. రెడ్డి వచ్చే మొదలెట్టే పూర్వకాలంలో ఒక సామెత అనమాట. ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో ఏదో ఒక నాటకమో లేకపోతే ఇంకోటో ఏదో జరుగుతూ ఉంటది. అది చింతామణి నాటకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కదా. రెడ్డి గారు వచ్చారనమాట. అందుకని రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదలు పెట్టండి అంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతారు అన్నమాట. ఇట్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేటువంటిది ఎప్పటికప్పుడే మళ్ళీ మొదలు పెట్టడం అవుతుంది సార్. దీని పూర్వపరాల్లో గనక వెళ్తే గనక అమ్మారు సార్, దీని మీద మనం డిఫరెంట్ ఛానల్స్ లో నేను కూడాను, అది TV9 లో కావచ్చు, సాక్షిలో కావచ్చు, NTV వాళ్ళు క్లిప్పింగ్స్ అడిగినప్పుడు కావచ్చు, మీ ఛానల్లో కావచ్చు, నా ఛానల్ CA నాగార్జున రెడ్డి ఛానల్లో కావచ్చు, అలాగే మిర్రర్ లో కావచ్చు, సుమన్ లో కావచ్చు, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అనుకో, దీని మీద చాలా డీటెయిల్ గా వీడియోస్ చేశాం. ఓకే, మళ్ళీ వ్యవహారం మొదలుకు వచ్చింది. ఏదో సమయం చెప్తారు సో భూమి గుండ్రంగా ఉండను అన్నట్టుగా మళ్ళీ మొదలుకు వచ్చింది సార్. దీని పూర్వాపరాల్లో కనుక వెళ్తే కొంచెం వీడియో లెంగ్త్ అయినా పర్లేదు, ఒకసారి చెప్పేద్దాం. ఇంకిద్దరు చూడు, దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అనుకో. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫైనల్ అనుకో. ఇన్నిసార్లు చెప్పలేం, ఆల్రెడీ చెప్పాం చాలా సార్. దీన్ని క్లుప్తంగాను చెప్పవచ్చు, డీటెయిల్ గాను చెప్పవచ్చు. డీటెయిల్ గానే చెప్తాం. ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. మనం పూర్వాపరాలు చెప్పుకోవాలి. దీనికి మొదలు అనేటువంటిది ఎక్కడా అంటే 9వ తారీఖు డిసెంబరు 2009. 9వ తారీఖు డిసెంబర్ నెల 2009. ఏం జరిగింది ఆ రోజు? ఆంధ్రప్రదేశ్ గారి బర్త్డే. ఆమెను సంతృప్తి పరచడానికి, కొంచెం పక్కన చేరి డబ్బా కొట్టడానికి, తన మంత్రి పదవిని నిలుపుకోవడానికి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు, చిదంబరం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. రెండోసారి వచ్చారు కదా UPA గవర్నమెంట్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ని విభజించాలి అనేటువంటిది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. 1996లోనో 98లోనో బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పారు. దాని తర్వాత 11 ఏళ్ళు గ్యాప్ వచ్చిందిగా. కాంగ్రెస్ వాళ్ళు విభజించాలి అనేటువంటి డెసిషన్ కి వస్తున్నారు అన్నమాట అప్పుడప్పుడే. 9వ తారీఖు డిసెంబరు 2009 చిదంబరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బాగా ప్రామినెంట్ అయిపోయింది. అది ఏమి ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్? అది We are in the process of Telangana. We are in the process of Telangana. We are in the process of dividing the state of Andhra Pradesh అని చెప్పాలయన. We are in the process of Telangana అని చెప్పాడు. క్లిప్పింగ్స్ లో కనపడుతుంది, ఎవడైనా సరే చూసుకోవచ్చు. అది మొదలు సార్. అప్పటి నుంచి నిప్పు పెట్టాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. మరి చిదంబరం ఆ పని ఎందుకు చేశాడు? సోనియా గాంధీని మెప్పించడం అనేటువంటిది కేవలం అడ్డు పెట్టుకోవడం మాత్రం తప్ప రెండోది కాదు. ఓకే. చిదంబరంకి 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఎక్కువైనా అనుకో, 26 అయినాయి అనుకో, మెడ్రాసు రెండు కూడాను కలిసి ఉండేవి. అప్పుడు మెడ్రాస్ లోనేమో పరిశ్రమలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రైల్వే నెట్వర్క్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మెడ్రాస్ యూనివర్సిటీ ఉంది, విద్యా సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కువగా వాళ్ళకే ఉండేవి. అలాంటి సందర్భంలో ఏమైంది అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాష్ట్రం కావాలి, విభజించారు. ఒకే రాష్ట్రము ఒకే భాష అనేటువంటి పద్ధతి మీద విభజించారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మెడ్రాస్ నుంచి విడిపోయింది.
అప్పుడు చిదంబరానికి 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓకే. అప్పటిదాకా ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం కాబట్టి ఇక్కడి నుంచి కూరగాయలు, పూలు, పండ్లు, కొబ్బరి బొండాలు, అరటి ఆకులు, సన్న బియ్యము, మిరపకాయలు, ఉల్లిపాయలు, కందిపప్పు, ఇక ఇదేంటి అదేంటబ్బా పోయాయి మెడ్రాస్కి. అప్పుడు మెడ్రాస్లో తెలుగు వాళ్ళ పాపులేషన్ మెడ్రాస్లోనే 44% ఉంది. ఓకే. మెడ్రాస్లో, కోయంబత్తూరులో కూడా ఎక్కువ శాతం ఉండేది. ఓకే. ఎప్పటి నుంచో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అలా చీపుగా వస్తువులు వస్తుంటే 2 పైసలకి, 3 పైసలకి, 5 పైసలకి సింగిల్ ఇడ్లీ బకెట్ సాంబార్కి అలవాటు పడతారు. ఐఎమ్ సారీ, జనరల్ సామాన్యంగా అంటా ఉంటారు కాబట్టి నేను అంటున్నాను, అంతే. అపార్థం చేసుకోవాల్సిన పని లేదు సార్. క్షమించుదురుగాక. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. మీ మెడ్రాస్లో చదువుకుంటున్నప్పుడు కూడాను మేము నార్మల్గా అనుకునేవాడు అనమాట, సింగిల్ ఇడ్లీ బకెట్ సాంబార్ అని. ఓకే, అదే చెప్తున్నాను నేను. చాలా చీప్గా వచ్చాయి అనమాట వాళ్ళకి, చాలా తక్కువ ధరకు వచ్చాయి. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో బియ్యం పౌడర్ లేదు, కూరగాయలు పౌడర్ లేదు, పూలు పౌడర్ లేదు, పండ్లు పౌడర్ లేదు. రిస్ట్రిక్షన్స్ కదా అన్ని, రాష్ట్రం దాటాలి అంటే. దాంతో ఏమైందంటే అక్కడ 2 పైసలకి, 3 పైసలకి వచ్చేటువంటి ఇడ్లీ 10 పైసలు, 15 పైసలు అయిపోయింది. ఓకే. 3 రూపాయలకి, 4 రూపాయలకి వచ్చేటువంటి భోజనము 10 రూపాయలు, 14 రూపాయలు అయిపోయింది. ఆదాయం ఏమో పెరగల, ఖర్చు ఏమో పెరిగిపోయింది. అది చిదంబరానికి కట్టుమంట. ఓకే. వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం తీసుకొని పోవడం మూలకంగా ఇబ్బంది పడుతున్నాము. 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ కడుపు మంట ఎలా తీర్చుకున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ని విభజించడానికి ఆ డిసెంబరు 9వ తారీఖు 2009వ సంవత్సరంలో ఇచ్చిన స్టేట్మెంటు ఆర్జం పోసాడు. ఓకే. అప్పటికే కొంచెము అడుగుతున్నారు, అది అగ్నికి ఆర్జం పోసినట్టు అయిపోయింది. దీనికి ప్రధానమైన మూల కారకుడు ఎవడంటే తెలంగాణ ప్రజలను కూడా నేను అన్నాం. తెలంగాణ అడగడంలో తప్పు లేదు, తీసుకోవడంలో తప్పు లేదు, ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఆర్జం పోసింది ఎవరు అంటే చిదంబరం. ఓకే. కారణం ఏంటి అనేసి అంటే వాడి కడుపు మంట అన్నమాట, తీర్చుకోవాలి. వాళ్ళకేమో 39 ఎంపీ సీట్లు ఉంటాయి, మనకేమో 42 ఎంపీ సీట్లు ఉంటాయి. మనకేమో హైదరాబాద్ మహాపట్నం ఉంది, వాళ్ళకేమో మెడ్రాస్ మహాపట్నం ఉంది. విడిపోయిందనుకో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉండదుగా. చూడు ఎన్ని రకాలుగానో ఇండస్ట్రీస్ ఉండవు, 2 తెలుగు రాష్ట్రాలకు మధ్య తగాదా. ఒక ప్రాంతం ఏమో అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండిపోతుంది. నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ తగ్గిపోతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా, సామాజికంగా, భద్రతా పరంగా, అభివృద్ధి పరంగా, విద్యాపరంగా, వైద్య పరంగా, అన్ని పరాలుగా కూడాను నాశనం చేయాలి అనేటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్యపు ఐడియా చిదంబరం బుర్రలోకి వచ్చి రాష్ట్రం విడిపోవడానికి కారణం. తెలంగాణ ప్రజలను కూడా ఈ తప్పు పట్టణం. అడగడం తప్పు లేదు, ఇవ్వడము తప్పు లేదు. ఇది మొదటి పాయింట్. మరి దీని తర్వాత ఏం జరిగింది? రాష్ట్రం విడిపోయింది, 20 నిమిషాల్లో తేల్చేశారు, లైట్లు తీసేశారు, మైకులు కట్ చేసేశారు, ఎక్కడా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ కావలసినంత మెజారిటీ కూడా లేదు, క్వారం కూడా లేదు. అయినా కానీ 1, 2, 3, 4 ఇదిగో ఇది అనేసి చివరికి తలకాయలు కూడా లెక్క పెట్టకుండా సరిగా బిల్లు పాస్ చేశారు. ఆర్టికల్ 3 అడ్డం పెట్టుకొని బిల్లు పాస్ చేశారు. కానీ చేయాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాలని విభజించడం కానీ, కలపడం కానీ, వాటి హద్దులను మార్చడం కానీ కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు అని ఆర్టికల్ 3లో చెప్పారు రాజ్యాంగంలో. ఆర్టికల్ 4లో ఏం చెప్పారంటే ఇలాంటి విధంగా రాష్ట్రాలని కలపడం కానీ, విభజించడం కానీ, బౌండరీస్ మార్చడం కానీ చేసేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వము బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి మాకు పంపించాలి అని పెట్టారు. ఇక్కడ మన వాళ్ళ బిల్లు పాస్ చేసి విభజించవద్దు అని పంపించారు. అక్కడే రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి పని. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆర్టికల్ 4లో ఏం చెప్పారు అంటే ఇలా విభజించినప్పుడు కానీ, కలిపినప్పుడు కానీ న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు విచక్షణలోకి తీసుకొని చెయ్యాలి. ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేసి దానికి మేలు చేయాలి అని చెప్పారు. అంటే ఇన్సిడెంటల్, కోఇన్సిడెంటల్,
సర్కమస్టెన్షియల్, ఎవిడెన్షియల్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, నీటిపారుదల ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమన్యాయము చేయాలి అని ఆర్టికల్ 4లో చెప్పారు. ఆర్టికల్ 4ని తొంగలో తొక్కేశారు. ఓకే. ఆర్టికల్ 3ను ఉపయోగించి చేశారు. చెయ్యకూడదని రాజ్యాంగంలో లేదు, చెయ్యవచ్చు అని రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం చేయడం తప్పులేదు, కానీ ఆర్టికల్ 4ని తొంగలో తొక్కేశావు. ఓకే. అందుకని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందిగా. సార్